వాన రాకడా ప్రాణం ప్రోకడా ఇది ఎవరికైనా తెలుస్తుందా? తెలియదు. అదేలాగా డబ్బు ఎవరికి ఎప్పుడు అవసరం వస్తుందో కూడా తెలియదు. మరి దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా అంటే ఎమర్జెన్సీ ఫండ్ మనీ ఎంత ఉండాలి? దీనివల్ల లాభాలేంటి? ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏమిటి? ఈ యొక్క వీడియోలో మనము ఎక్కువగా తెలుసుకోబోతున్నాము. నేను ఎంకే శంకర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. ఎమర్జెన్సీ నీడ్ లేదా ఎమర్జెన్సీ ఫండ్ ఈ రెండు ఒకటే అర్థాన్ని ఇస్తాయి. మరి ఎమర్జెన్సీ నీడ్స్ అంటే ఏమిటి? ఒక వ్యక్తి అనుకోకుండా హాస్పిటలైజేషన్ అవుతాడు. అతడికి డబ్బు కావాలి కదా. అనుకోకుండా వారి యొక్క బంధువులు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వవలసినప్పుడు డబ్బు కావాలి. మరియు అనుకోకుండా పిల్లల ఫీజు కట్టవలసి వస్తుంది, డబ్బు కావాలి. హోమ్ టౌన్కి వెళ్ళవలసి వస్తే డబ్బు కావాలి. మరి ఇవన్నీ మనము అనుకోకుండా వచ్చే ఖర్చులే. ఈ ఖర్చులకి మనకంటూ ఒక ఎమర్జెన్సీ ఫండ్ మనం క్రియేట్ చేసుకోవాలి. అది ఎంతలా ఉండాలి అంటే మీరు వాడే లివింగ్ ఎక్స్పెన్సెస్ అంటే హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్, స్కూల్ ఫీజులు, ఫుడ్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్, టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎక్స్పెన్సెస్, యూటిలిటీ ఎక్స్పెన్సెస్, టీవీ, ఇంటర్నెట్, పేపర్ వీటికయ్యే ఖర్చులు, మెంబర్షిప్ ఖర్చులు, మెయింటెనెన్స్ ఖర్చులు, ఇవన్నీ కలిపితే లివింగ్ ఎక్స్పెన్సెస్ అంటారు. ఈ యొక్క లివింగ్ ఎక్స్పెన్సెస్కి నెలకి 50,000 అవుతున్నాయి అనుకోండి. దానికి 3 రెట్లు అంటే 1,50,000 మినిమంగా ఎమర్జెన్సీ ఫండ్ మీ దగ్గర ఉండాలి. మ్యాక్సిమంగా 3 లక్షలు ఉంటే మరీ మంచిది. ఈ ఫండ్ మీరు దగ్గర ఉంచుకోవడం వలన ధైర్యం వస్తుంది. దీన్ని మనము ధైర్యం అకౌంట్ అని కూడా అనొచ్చు. నేను ఏమంటానంటే ఈ యొక్క బ్రేవరీ అకౌంట్ మీరు మెయింటైన్ చేయండి. ప్రతి నెల ఒక 5,000 రూపాయలు అలా మీరు జమ చేసుకుంటూ పోతే సంవత్సరానికి 60,000 అవుతాయి. ఈ యొక్క 60,000 మీ ఖర్చులు ఎప్పుడైతే అవసరం వస్తుందో మీరు వాడుకోవచ్చు. కాబట్టి ఎవరి దగ్గర అయితే ధైర్యం అకౌంట్ ఉంటుందో వారికి లోన్స్ అయినా అన్సెక్యూర్ లోన్ కానీ, సెక్యూర్ లోన్స్ కానీ, పర్సనల్ లోన్ కానీ ఏవైనా కూడా సులువుగా వస్తాయి. ఎందుకంటే అతడు బ్యాంక్ అకౌంట్లో మెయింటైన్ చేయవలసిన బ్యాలెన్స్ కన్నా ఎక్కువగా మెయింటైన్ చేస్తాడు. కాబట్టి ఆటోమేటిక్గా బ్యాంకు వారు ఆయనకు లోన్స్ ఇస్తారు. ఓకే, ఈ లోన్స్ అతడికి రావడం వలన, అతడు కరెక్ట్గా కట్టడం వలన సిబిల్ స్కోర్ కూడా పెరుగుతుంది. సో మీరు ఒక ధైర్యం అకౌంట్ని ఓపెన్ చేసి దానిలో మీరు జమ చేసుకుంటా పోండి. ఇలా చేయడం వల్ల మీకే లాభం. ధైర్య సాహసి లక్ష్మి అన్నారు. మన దగ్గర డబ్బు ఉంటే మనము పనులు చేస్తాం. పనులు చేయడం వల్ల మనకు డబ్బు వస్తుంది. డబ్బు రావడం వల్ల ఆనందాలు తీసుకొస్తుంది. ఇన్ని లాభాలు ఉన్న ధైర్యం అకౌంట్ని మీరు మెయింటైన్ చేయాలనేది నా యొక్క సిన్సియర్ అడ్వైస్. బడ్జెట్ని ఒక నిపుణుడితో కూర్చొని అనవసరమైన ఖర్చులు ఎక్కడ పోతున్నాయి వాటి గురించి మీరు అతడితో చర్చించి మీ ఖర్చులను మినిమైజ్ చేసుకోండి. తద్వారా మీకు కొంత అమౌంట్ సేవ్ అవుతుంది. అలా సేవ్ అయిన అమౌంట్ను మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు ఎక్కువగా డబ్బు జమ అవుతుంది. మరి నేను ఈ యొక్క అకౌంట్ మెయింటెనెన్స్ నేను చేయను, ఇంకేమైనా సొల్యూషన్ ఉందా అంటే ఉంది. మీ యొక్క ఖర్చులకు తగ్గట్టుగా ఒక క్రెడిట్ కార్డును తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నాను కదా, ఒక వ్యక్తి 50,000 నెలకు లివింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటే దానికి 6 రెట్లు అంటే 3 లక్షలు. 3 లక్షలకు సంబంధించి ఒక క్రెడిట్ కార్డు లిమిట్ తీసుకోండి. తద్వారా మీరు బ్యాంక్ అకౌంట్ను మేనేజ్ చేయనవసరం లేదు. క్రెడిట్ కార్డును మేనేజ్ చేసుకుంటూ పోయినట్లయితే కూడా మీరు ఈ యొక్క ఎమర్జెన్సీ ఫండ్గా మీరు వాడుకోవచ్చు. కానీ మీరు ఎప్పుడైతే ఎమర్జెన్సీ ఫండ్లో నుండి అంటే క్రెడిట్ కార్డును వాడుతారో ఇన్ టైంలో పేమెంట్ చేయండి. మరియు 40% ఎట్టి పరిస్థితుల్లో క్రెడిట్ లిమిట్ దాటకండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. మనిషి తప్పుల నుండి నేర్చుకుంటాడని నేనంటాను. ఇతరుల యొక్క తప్పుల నుండి మనం నేర్చుకోవాలి, మనం నష్టపోకూడదు. మరి నాకు ఎవరు కూడా క్రెడిట్ కార్డు ఇవ్వరు, నా దగ్గర లేదు అంటే మీరు ఈ విధంగా కూడా చేయొచ్చు. బ్యాంకులో కొంత అమౌంట్ను డిపాజిట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000
డిపాజిట్ చేస్తే బ్యాంకు వారు ఆ 50,000కు తగ్గట్టుగా క్రెడిట్ లిమిట్ మీకు ఇస్తారు. వాడుతూ కట్టుతూ పోయే కొద్దీ క్రెడిట్ లిమిట్ పెరుగుతూ ఉంది. సో ఈ విధంగా కూడా చేయవచ్చు. ఇవన్నీ నేను చెప్పిన నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్. దీని ద్వారా నేను లబ్ధి పొందాను. మీరు కూడా లబ్ధి పొందాలనేదే నా ఆకాంక్ష. ఏది ఏమైనా ప్రతి ఒక్కరూ ఎమర్జెన్సీ ఫండ్ని మెయింటైన్ చేయడం వలన లాభము మీకే. డబ్బు లేనప్పుడు ఇతరుల వద్దకు వెళ్ళి అడుక్కోవాల్సి వస్తుంది. అదే క్రెడిట్ కార్డు ఉందనుకోండి, అడుక్కోని అవసరం లేదు, వాడుకొని తిరిగి కట్టవచ్చు కదా. చాలామంది అంటుంటారు క్రెడిట్ కార్డు అనేది చాలా పెద్ద బూటకము, దానిని మెయింటైన్ చేయడం కష్టము. నేను నిజమే అంటాను, కానీ అది ఎప్పుడు కష్టం అంటే మీరు కానీ డబ్బు తీసుకొని సరిగ్గా కట్టనప్పుడు మాత్రమే అది మీకు ఒక భూతంలాగా బాధిస్తుంది. మీరు కరెక్ట్గా ఇన్ టైంలో కట్టండి, దానంత మంచి మిత్రుడు మీకు ఇంకొకడు ఉండడు. మిత్రుడు మనం పైసలు అడిగినా ఒకానొక సందర్భంలో చెప్తాడు, నువ్వు ఆ రోజు నా దగ్గర డబ్బు తీసుకున్నావురా అని. కానీ క్రెడిట్ కార్డు చెప్పదు కదా. కాబట్టి మీరు వాడి చూడండి, అది ఒక వరమే. ఈ యొక్క వీడియో చూస్తున్న ఏజెంట్లు కానీ మరియు సబ్స్క్రైబర్స్ కానీ మీరు ఇతరులతో పంచుకోండి. ముఖ్యంగా ఏజెంట్స్ మీరు అడ్వైజ్ ఇచ్చే వృత్తిలో ఉన్నారు. మీరు మీ యొక్క క్లయింట్తో మాట్లాడేటప్పుడు వారికి చెప్పండి, ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేయాలని చెప్పండి. అది కూడా 6 times అని చెప్పండి. తద్వారా లాభాలను చెప్పండి. ఈ విధంగా చెప్పడం వలన మీకు వద్దన్న పాలసీలు వస్తాయి. మార్కెట్లో ఉన్న ఒక ప్రాక్టీస్ ఏంటంటే, మనము ఏదైతే అడుగుతామో అది మనకి ఇవ్వరు, అడగంది మనకి ఇస్తారు. ఒకసారి మీరు గమనించి చూడండి. ఇన్సూరెన్స్ పాలసీకి వెళ్ళండి, వాళ్ళు ఏమంటారంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేయాలి, ఎవరైనా ఉంటే చెప్పండి అంటారు. లేదా నాకు క్రెడిట్ కార్డు కావాలి, ఉంటే చెప్పండి అంటారు. అంటే మనం అడిగింది ఎవరు ఇవ్వరు. కాబట్టి మనము మనకి ఏది కావాలో లోపల పెట్టుకొని అది వారిని అడగండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క మెయిన్ ఇంటెన్షన్ పాలసీ క్లోజ్ చేయాలనుకున్నప్పుడు, సార్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టారా అండి అని అడగండి. సార్ మీకు ఏమైనా లోన్ కావాలా అని అడగండి. అప్పుడు వారు వద్దు అంటారు. వద్దు అన్నారంటే అతడి దగ్గర డబ్బు ఉంది, పాలసీకి ఈజీగా మీరు క్లోజ్ చేయవచ్చు. అది కావాలన్నారనుకోండి, అతడి దగ్గర డబ్బు లేదని అర్థమైందా? సో ఈ విధంగా మనం కొన్ని టెక్నిక్స్ వాడాలి. ఇంకా నా దగ్గర చాలా టెక్నిక్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా ఆ యొక్క టెక్నిక్స్ కావాలంటే మీరు మా ఛానల్ని ఫాలో అవ్వండి. నేను మెల్లమెల్లగా చెప్తాను. ఏదో నేను అందరు చెప్పినట్టుగా సబ్సిడీ 80% ఎవరిస్తారు? సబ్సిడీ 80% లోన్స్లో చెప్తారు. అలాంటి ఫాల్స్ ప్రొపగండా నేను చెయ్యను, నాకు అవసరం లేదు. నా యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న చదువుకొని జాబులు లేని ప్రతి ఒక్క నిరుద్యోగి తనను తాను ప్రొఫెషనల్గా తయారు చేసుకొని ముందుకు వెళ్ళాలనేది నా కోరిక. గవర్నమెంట్ కూడా అన్ని జాబులు ప్రొవైడ్ చేయలేదు. ఓకే, కాబట్టి మనల్ని మనము తయారు చేసుకొని మన వల్ల అయితే నలుగురికి సహాయం చేద్దాం. నేను గమనించింది ఏంటంటే, వినడం వల్ల విజ్ఞానం వస్తుంది, విజ్ఞానంతో విలువ పెరుగుతుంది, ఆ విలువతో విత్తం అంటే డబ్బు మన దగ్గరికి వస్తుంది. ఇది నేను ప్రాక్టికల్గా చేసి చూస్తున్నాను. కాబట్టి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ కండి, కామెంట్ చేయండి. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.